రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ బుర్రా రవితేజ గౌడ్ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం భిక్షాటనలో జమ చేసిన డబ్బులను హుండీలో వేశారు. 2020లో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రజలకు దూరంగా ఉంటున్నారంటూ నిరసన ఆయన రాజన్న ఆలయం ముందు భిక్షాటన చేపట్టారు. అప్పట్లో సేకరించిన డబ్బులను సోమవారం ఆలయ అభివృద్ధి కోసం వినియోగించాలని ప్రకటించి ఈ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీలో జమ చేశారు. ప్రతి ఒక్కరి లక్ష్యం వేములవాడ అభివృద్ధి కావాలని రవితేజ అన్నారు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని, రాబోయే సంవత్సరాల్లో వేములవాడలో స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ బుర్రా రవితేజ గౌడ్. గత 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు స్థానికంగా ఉండకపోవడానికి కారణంగా అనేక పర్యాయాలు నిరసన కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగా భిక్షాటన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజలలో కావచ్చు చర్చనీయాంశమైంది. అందులో విమాన ఖర్చుల కోసం కరోనా ఇక్కడ ప్రభుత్వ సందర్భంలో రమేష్ బాబు గారు జర్మనీలో ఉన్నారని చెప్పి భిక్షాటన కార్యక్రమం చేసి విమాన ఖర్చుల కోసం డబ్బులు జమ చేయడం జరిగింది. రమేష్ బాబు గారు సరే రాజ్యాంగ పరంగా ఉల్లంఘన చేసినప్పటికీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు చేశారు వేములవాడ నియోజకవర్గ ప్రజానికి. అదంతా మనకు తెలిసిందే. అయితే ఆ భిక్షాటన కార్యక్రమంలో వసూలు చేసిన డబ్బులు అతనికి నేను ఇవ్వలేకపోయినా కాబట్టి అతని స్వచ్ఛంద సంస్థ తరఫున అతని ద్వారా మనం ఈరోజు ఆ డబ్బుల్ని కుండీలో వేయడం జరిగింది వేములవాడ టెంపుల్ అభివృద్ధి కొరకం. ఈరోజు మన గౌరవ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలిచినాక రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వేములవాడ టెంపుల్ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతోంది. వచ్చే 2-3 ఏళ్లలో వేములవాడ యొక్క అభివృద్ధి మరియు టెంపుల్ అభివృద్ధిని మీరు అందరూ చూడబోతా ఉన్నారు. మనం మళ్ళీ ఆ టెంపుల్ని ఘనంగా పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈరోజు వేములవాడ అభివృద్ధిలో ఇప్పటికీ మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి వేములవాడ అభివృద్ధి ప్రతి ఒక్కరి ధ్యేయం కాబట్టి ఆ యొక్క అభివృద్ధిలో నా వంతు భాగస్వామ్యంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.